గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనం టీవీ. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు నిర్మాత నట్టి కుమార్ గారు ఉన్నారు. అయితే ఆయన కూటమి గెలుస్తుందని ఎలక్షన్కు ముందే నొక్కి ఒక్కానించి చెప్పారు. మరి ఇప్పుడు కూటమి గెలిచింది. ఆయన స్పందన ఎట్లా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీరు చెప్పినట్టుగానే కూటమి ప్రభంజనం సృష్టించింది. ఇంత ప్రభంజనం వస్తుందని మీరు ఊహించారా? ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఈ ప్రభంజనం తిరగబడుతుందని అర్థం అయిపోయింది. ఈయన చేసిన పాలన, ఈయన చేసిన రవిడీజం, ఈయన చేసిన అఘాయిత్యాలు, ఈయన చేసిన మొత్తం టోటల్గా ఈయన దాంట్లో లాండ్ ఆర్డర్ ఫెయిల్యూరు అయితే మొత్తం టోటల్గా ఉన్న అమరావతి ఆ తల్లుల్ని ఏడిపించడం, ఆ తల్లికి తిండి లేకుండా తిరుపతి రేణుగుంట పాదయాత్ర చేస్తుంటే అన్నం కూడా లేకుండా, ఆ కూర్చోడానికి కూడా లేకుండా చేస్తున్నవి, ఆ కక్ష సాధింపు చర్యలు, అరెస్టులు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈయన పాలన 3 నాలుగు ముచ్చటే. ఇలాంటి వాళ్ళ పాలన ప్రజలు ఆక్షించరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలు పుట్టాయి, ఎన్నో పుట్టాయి. మొత్తం శ్రీకాకుళం జిల్లాలో మొత్తం టోటల్గా ఉద్యమమే పుట్టింది. కనుక అలాంటి ఉద్యమాలు చేసిన గడ్డ నుంచి ఇలాంటి వాళ్ళని సహించరు. మీరు కక్ష సాధింపు చర్యలే చేస్తున్నారు తప్ప ఎక్కడ పాలన చేయట్లేదు. మంత్రులకి మీరు తిట్లు పురాణమే పెట్టారు తప్ప మీరు పని చేయమని చెప్పట్లేదు. మీరు కూడా పని చేయట్లేదు. మందు డబ్బులు 3,000 రూపాయలు ఇస్తున్నారు, 30,000 రూపాయలు ప్రజల దగ్గర లాక్కుంటున్నారు. మీరు దోచుకుంటున్నారు. లక్షల కోట్లు మీ సొంతానికి దోచుకున్నారు. ఇలాంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మేము ఓటు వేయము. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఒక విజన్ని తీసుకొచ్చి, ఒక 75 సంవత్సరాల వయసు గల వ్యక్తిని తీసుకొచ్చి, ఒక ప్రతిపక్ష నాయకుడిని తీసుకొచ్చి, ఒక 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తిని తీసుకొచ్చి 72 గంటలు నిద్రాహారాలు లేకుండా చిత్రహింసలు పెడితే మీరు అరెస్ట్ చేసిన వ్యవహారం ఏముందో ప్రతి అమ్మ, ప్రతి అక్క, ప్రతి అవ్వ, ప్రతి అన్న, నిరుద్యోగులు చూసి అసలు ఇదా మన రాష్ట్రం ఉంది, పక్క రాష్ట్రం చూస్తే అద్భుతంగా ఉంది, పక్క రాష్ట్రం చూస్తే రాజధాని కనబడుతుంది, మనకి రాజధాని లేదు. అలాంటి పెద్ద ఆయన్ని ఈ విధంగా అరెస్ట్ చేయడం, ఆయన ప్రజల్లో ఉండాలి, ప్రజల పక్షాన్ని ఉండాలి, ప్రజల గొంతు వినిపించాలి, ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఒకటి. ఆ తల్లి బాధ నా 52 రోజులు భువనేశ్వరమ్మ ఏదైతే రాజమండ్రిలో ఉందో ఆ బాధపడుతుంటే, ఆ కన్నీరు పెడుతుంటే, ఆ కన్నీళ్ళు బాధ ఆ ప్రతి ఒక్కరికి కలచవేసింది. ఆ ఏదైతే లోకేష్ బాబు 52 రోజులు తండ్రిని కాపాడుకోవడానికి, కార్యకర్తలు కాపాడుకోవడానికి, పార్టీని కాపాడుకోవడానికి, అలాగే నిలబడటానికి అక్కడ ఆయన పోలీసులు ఎదుగుతూ ఉంటే, నోటీసులు ఇస్తూ ఉంటే ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియకుండా మొత్తం మెయిన్ నాయకులందరినీ మొత్తం అరెస్ట్ చేసి ఎవరు సపోర్టు లేకుండా, ఎవరు ఫీట్ చేయకుండా మీకు మేము అండగా ఉన్నామని తెలియకపోయినా ఆ తల్లి, ఆ బిడ్డడు, ఆ కార్యకర్తలు, ప్రపంచం అంతా ప్రజలు తప్ప ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఏ ఒక్క సినిమా ఆర్టిస్టు, ఏ ఒక్కరు కూడా సపోర్ట్ మేము ఉన్నామని చెప్పకుండా, ఏ ఒక్కటి బంధువులు కూడా, బాలకృష్ణ గారి నందమూరి ఫ్యామిలీ తప్ప ఎవ్వరు కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉంటుంటే ఆ కష్టాల్లో ఉన్న వ్యక్తి మన సీఎం అవ్వాలి, ఆ కష్టాల్లో ఉన్న వ్యక్తికి మనకు రావాలి అన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, మేము 154 సీట్లు వస్తాయి అనుకున్నాం, కానీ 164 సీట్లు వస్తాయని అనుకోలేదు. అంటే ప్రజలు ఇంత తిరగబడతారు అనుకోలేదు. కానీ 60,000 70,000 మెజార్టీ ఉంటే అనుకోలేదు. మేము హైయెస్ట్ 60,000, లోయెస్ట్ 1000తో 60 సీట్లు 50 సీట్లు ఉంటాయి. మాకు 110 సీట్లు కన్ఫర్మ్ వస్తాయి, తక్కువ సీట్లు తక్కువ మెజార్టీతో వస్తాయని అనుకున్నామే తప్ప ఈ విధంగా మేము అనుకోలేదు. అసలు ఈ విధంగా ఒక జనాలు ప్రజలు తిరగబడితే ఓటు అనే ఆయుధంతో ఏ విధంగా పంపిస్తారో, ప్రధాన ప్రతిపక్షం లేకుండా ప్రతిపక్షానికి కూడా నువ్వు పనికిరావు, నీ వాళ్ళు ఎవరో పనికిరారు, అందుకే అందరినీ పంపించి ఆ 7గురిని కూడా, ఆ 8 మందిని అసలు కొత్త వాళ్ళు, సోమ్యులు, అసలు ఎవరికి సంబంధం లేని వాళ్ళు గెలిపించారు. ఇప్పుడు ఆ ప్రజలు ఏదైతే ఉన్నారో తిట్టిన వాళ్ళని, తిట్టు పురాణం చేసిన వాళ్ళని అందరిని ఇంటికి పంపించి సోమ్యులు, మంచివాళ్ళు 7గురిని గెలిపించారు. అయ్యా నీ పక్కన ఈ తిట్లు పురాణ నాయకులు వద్దు, వెనక సీట్లో కూర్చో. ప్రధాన ప్రతిపక్షం ఎవరికి ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అధికార పక్షం ఎవరికి ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. అధికార పక్షం, ప్రతిపక్షం 2 పవన్ కళ్యాణ్ గారికే ఇచ్చారు. అంటే ప్రజల తరపున ప్రశ్నించే గొంతు మీకే ఇచ్చారు, ప్రజలకు న్యాయం చేసే గొంతు కూడా మీకే ఇచ్చారు. అంటే ఈ అరుదైన రికార్డు 1952 తర్వాత ఎవరికి రాదు. అది ప్రపంచంలోనే చాలా గ్రేట్ఫుల్. అంటే పవన్ కళ్యాణ్ గారిని అంత నమ్మారు, చంద్రబాబు నాయుడు గారిని అంత నమ్మారు, జగన్మోహన్ రెడ్డి గారిని
ఒక 8 అడుగులు వెనక్కి తీసి 8వ సీట్లో లాస్ట్లో అధ్యక్ష నేనున్నాను అని నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని అడిగే పరిస్థితిలో 11 సీట్లు తీసుకొచ్చారు. ఇది మనం తీసుకురాలే. తల్లి మిమ్మల్ని కన్న తల్లి నువ్వు చీ అన్నది, మిమ్మల్ని తోడబుట్టిన చెల్లి చీ అన్నది, మీ చిన్నాన్న మీ బాబాయ్ గారు కూతురు చీ అన్నది, మీ తండ్రి గారి ఫోటోని సాక్షి పేపర్ నుంచి అన్నిటిలోంచి తీసివేసింది మీరే. ఒక సైకో పాలన చేయాల్సింది మీరే. ప్రజలు దానికి అదే అడిగారు. ప్రపంచంలోనే రామారావు గారు దేవుడు అనుకుంటాం, అలాగే రాజశేఖర రెడ్డి గారు దేవుడు అంత మనిషి, ఆ వ్యక్తిని కూడా మనం మాయమర్చి అలాంటిది నాకు ఒక హిట్లర్ పాలన కావాలనుకున్నావు కనుక నాయనా బాయ్ జగన్, నువ్వు నీ పాలన ఆంధ్రప్రదేశ్ మీద రుద్దకు. మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళం అభివృద్ధి కోరుకుంటున్నాం. మాకు రాజధాని లేని రాష్ట్రం వద్దు, రాజధాని కావాలి. పోలవరం లేని రాష్ట్రం వద్దు, పోలవరం కావాలి. విశాఖపట్నం సినీ హబ్బు లేని మాకు రాష్ట్రం వద్దు, విశాఖపట్నం డెవలప్ కావాలి. ఉదు తుఫాన్లో చంద్రన్న కష్టపడిన కష్టం మేము చూసాం. 32 కిలోమీటర్ల కారిడార్ కావాలి. ఈరోజు టూరిజం హబ్బు కావాలి, సినీ హబ్బు కావాలి, పరిశ్రమలు కావాలి. కనుక స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ కాకుండా కావాలి. నీ రాజధాని మాకు అమరావతి కావాలి, ఈ రాజధాని విశాఖపట్నం వద్దునైనా. మేము ఎప్పుడో ఫైనాన్షియల్ రాజధాని, ఆర్థికంగా మేము ఇక రాజధానిగా ఎన్నో వనరులు ఉన్నాయి, ఎంతోమంది సెటిలర్స్ ఉన్నారు. కనుక మేము రాజధానిగా మేము ఇప్పుడు ఫైనాన్షియల్ రాజధానిగా ఉన్నాం తప్ప ఏ రోజు కూడా మేము రాజధాని అమరావతిగానే కోరుకున్నాం. అందుకే నీకు విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తూ బాయ్ జగన్ అని ఒక తీర్పు ఇచ్చాం. కనుక నీ దగ్గర అనుచరుడిగా ఉన్న ఎంవివి సత్యనారాయణ మమ్మల్ని దాచుకున్నాడు. విశాఖపట్నంలో 100 కోట్లు దోచుకున్నాడు. అలాగే బొత్స సత్యనారాయణ గారు విజయనగరంలో దాచుకున్నాడు. కనుక ఇలాంటి వ్యక్తి శ్రీకాకుళంలో ధర్మన్న ప్రసాదరావు అన్న ఆయన దాచుకున్నాడు. మీరు జిల్లాలే అమ్మేశారు, రేపు రాష్ట్రం కూడా అమ్మేస్తారేమో. అయ్యా, మీరు వదిలేసి బాయ్గా మీరు వెళ్ళిపోయి ప్రశాంతంగా మీ లోటస్ పాయింట్లో రెస్ట్ తీసుకోండి. మీ ప్రతిపక్షం కూడా మాకు వద్దు నాయన అని రిటర్న్ పంపించి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. కనుక చెల్లెలు ఒకప్పుడు ఈయన జైల్లో ఉంటే చెల్లెలు తల్లి కాపాడింది, ప్రచారం చేసింది. ఈరోజు ఈయన అరెస్ట్ చేస్తే రేపు ఈయనకి ప్రచారం చేయడానికి నాయకులు లేడు. తల్లి లేదు, చెల్లి లేదు, చుట్టాలు లేరు, పట్టాలు లేరు, ఎవరు లేరు. భార్య ఒక్కరిది తప్ప, అవినాష్ రెడ్డి గారు తప్ప. అవినాష్ రెడ్డి అలాగే జైలుకి వెళ్ళిపోతారు, ఈయన జైలుకి వెళ్ళిపోతారు. భార్య ఒక్కరితే ప్రచారం చేయాలి. అంటే డబ్బు ఉంది, అదే అంటారు, డబ్బు ఉంటే తిండి దొరకదా, తిండి కాదు, డబ్బు కాదు. కొన్ని సందర్భాల్లో డబ్బు దొరకదు, మొయ్యడానికి నలుగురైనా కావాలి అంటాం, పెద్దలు అంటుంటారు. మన పాడి మొయ్యడానికి నలుగురైనా ఉండాలి కదరా అంటారు. ఆ నలుగురు ఎక్కడ అనేది మనం అప్పుడు తెలుసుకోగలగాలి. మనం అందుకనే ఎదుటి వాళ్ళందరినీ దూరం చేసుకుంటూ, ఎదుటి వాళ్ళందరినీ అవమానిస్తూ పరేస్తూ, ఎదుటి వాళ్ళని పెద్దవాళ్ళని గౌరవించకుండా నించోబెడుతూ, పెద్దవాళ్ళని మీరు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నా దేవుళ్ళు నా దేవతలు అంటూ వాళ్ళని నించోబెట్టి నీ సకాలుకులు మొత్తం అందరినీ కూర్చోబెట్టి, కొంతమంది ఆఫీసర్లను కూడా మీరు డైరెక్ట్ వన్ సైడ్ చేసి కొంతమంది ఆఫీసర్లు అవమానపరిచి, నిజాయితీ గల ఆఫీసర్ని ఈరోజు చాలా కుంగిపోయి 5 సంవత్సరాలు ఏబి వెంకటేశ్వరరావు గారు పాపం పడరాని పాటలు కోర్టులమ్మడి తిరిగి సుప్రీంకోర్టు తిరిగి నా నిజాయితీని కాపాడుకోవాలని తిరిగిన వ్యక్తి ఉంటే ఆయన ఏబి వెంకటేశ్వరరావు ఆఖరికి లాస్ట్లో జాబ్ వస్తే సంతోషంగా కన్నీరు పెట్టి ఏ డ్రెస్తో వచ్చానో ఆ డ్రెస్తో రిటైర్మెంట్ అవుతున్నాను హ్యాట్సాప్ అని చెప్తే ఆ కన్నీరు ఆగలేదు ఎవరికి కూడా. అలాంటి బాధలు పడ్డ ఆఫీసర్లు ఉన్నారు. ఆ ఆఫీసర్లు ఈయన చూసి రెచ్చిపోయి లాఠీచార్జ్ చేస్తుంటే, కార్యకర్తలు కొడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, ఈయన పోలీస్ స్టేషన్లో వేసి కొడుతూ ఉంటే, థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తుంటే ఎన్ని రాత్రులు పాపం ఆ తల్లిదండ్రులు బాధపడ్డారు అందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది సిగ్గు లేకుండా పోలీసు వాళ్ళు ఇప్పటికీ కూడా లాఠీచార్జ్ టీడీపీ మీద చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ లేకపోయినా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని సర్వీస్ నుంచి తొలగించాలి, సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి, డ్యూటీ ఎంక్వైరీ చేయాల్సిందే. వీళ్ళ మీద కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సీరియస్గానే యాక్షన్ తీసుకుంటాం. విశాఖపట్నం అవ్వచ్చు, చోడవరం అవ్వచ్చు, అలాగే ఏడీలు ఏఈలు మీటర్లు ఎత్తుకుపోయారు, డబ్బులు ఇవ్వలేదని మీటర్లు ఎత్తుకుపోయారు, కరెంటు మీటర్లు ఎత్తుకుపోయారు. ఏది వ్యవసాయ భూముల్లో నుంచి లంచం ఇవ్వలేదని. ఇలాంటి నికృష్టులు నీచులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ భరతం పట్ట యాజ్ పర్ రికార్డ్ రూల్స్, సర్వీస్ రూల్స్ అండ్ యాజ్ పర్ లా చట్టం ఎవరు అతిథులు గారు చట్టం ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకుంటారు.
అంటే సార్ జగన్కి అనుకూలంగా ఉండే మీరు ఒక్కసారిగా రివర్స్ అయ్యారు. అంటే జగన్తో మీకు ఏమైనా చేదు అనుభవాలు ఉన్నాయంట? అవునాయి. ఏమున్నాయి చెప్తారా మాకు? నేను రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోవర్ని కాదు. రాజశేఖర రెడ్డి గారిని నా పుట్టిక కాంగ్రెస్ పార్టీ, నేను పెరిగింది కాంగ్రెస్ పార్టీ, నేను నిలబడింది రాజశేఖర రెడ్డి గారి వల్ల. ఇది వాస్తవం, ఒప్పుకోక తప్పదు. ఇది ఎవరికి అవునన్నా కాదన్నా అది. అయితే అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి 2 రాష్ట్రాలు విడగొట్టడం వల్ల దూరం అయిపోయిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీలో అందరూ ఒక పక్క సినిమా ఇండస్ట్రీ ఉంటే నేను ఒక్కరిని వైసీపీకి సపోర్ట్ చేసి ఒక ఏకదాటిగా సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యాను. సినీ ఇండస్ట్రీలో నన్ను సస్పెండ్ చేయడానికి దూరం పెట్టారు. అసలు సినీ ఇండస్ట్రీ అంతా టీడీపీ, సినిమా వాళ్ళు అందరూ దూరం చేశారు నన్ను. అసలు వాళ్ళు కూడా అంత ఏకదాటిగా వైసీపీతో మాట్లాడుతూ ఉంటే వైసీపీ వాళ్ళు కూడా నన్ను ఒక మీటింగ్కి వెళ్ళలేదు. వాళ్ళు ఛాంబర్ వాళ్ళు పిల్లలు విజయ్ కుమార్ రెడ్డి అని ఒక సెక్యూన్ ఉన్నాడు, సమాచార ఐఎంపీఆర్ కమిషనర్. ఆ సెక్యూన్ మొత్తం టోటల్గా నన్ను పిల్లవకుండా రానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి అని ఇంకో సెక్యూన్ ఉన్నాడు. ఆ సెక్యూన్లు ఇద్దరు నటి కుమార్ అనేవాడిని. అంటే నేను తప్పు చేయలే, నేను వైసీపీకి సపోర్ట్ చేసిన వాడిని మీటింగ్లో లేను. వైసీపీ సపోర్ట్ చేసిన లేకుండా రామ్ సత్యనారాయణ అన్నోడు ప్రత్యేక అతిథి, కళ్యాణ్ అనేవాడు ప్రత్యేక అతిథి. ఎవరు కళ్యాణ్ సార్? దిలీప్ శంకర్ కళ్యాణ్, సి కళ్యాణ్. అది కాదు వీళ్ళు. అసలు నేనేంటి అబ్డిసి చైర్మన్ పోసాన కృష్ణమూర్తి ఒక సైకో. అలా నన్ను అవమానపరిచారు, నన్ను రానివ్వలేదు. అసలు మీటింగ్లు కూడా లేదు. ఆ పేరు నాని అని ఒక ఉన్నాడు, ఆ మొత్తం టోటల్గా ఆ మచిలీపట్నం సెటిల్మెంట్లు సెటిల్మెంట్ బాస్ అంటారు వాడిని. వాడు సినిమాటోగ్రఫీ మినిస్టర్. సార్ నటి కుమార్ అన్నట్టు ఉండకూడదు, మీరు ఎట్టి బస్సులు మళ్ళీ కాపోడే శత్రువు, ఎవరు లేడు. కాపోడే శత్రువు. వాడు అనవసరంగా వాడు తీసుకుని ఎవరు మమ్మల్ని అడుగు కూడా పెట్టినవాళ్ళే. ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను ఇంటర్వ్యూ కోసం, రానివ్వలే. ఇక చూశాను, బాధపడుతున్నాను, అన్ని పడుతున్నాను. అంటే పొమ్మంటున్నారు. అయితే నేను ఇంకొకటి, అలాగే నాకు కొన్ని థియేటర్లో ఇబ్బంది పెడుతున్నారు, అలాగే స్థలాల్లో ఇబ్బంది పెడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్నీ కూడా నేను డబ్బిచ్చి కొన్ని కబ్జా చేసుకోలే, ఎవరి దగ్గర దాచుకోలే. నేను డబ్బిచ్చి కొనుక్కున్న కూడా ఇబ్బంది పెట్టారు. అలాంటిది నా థియేటర్ల మీద ఇబ్బంది పెట్టారు, కష్టాలు పెట్టారు. కరెంటు ఏడీ ఇబ్బంది పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు. అలాగే అన్ని ఇబ్బందుల్ని నేను కోర్టు ద్వారానే సాల్వ్ చేసుకుంటూ, యాజ్ పర్ లా నేను సాల్వ్ చేసుకుంటూ వచ్చా. అప్పుడు ఆలోచించాను, ఇంకొద్దు, రాజకీయం వద్దు అనుకున్నాను. అసలు రాజకీయం వద్దు, ఉంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే వద్దాం, అసలు వద్దు అని అనుకొని నేను హాస్పిటల్లో ఉన్నా, హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నా. అయితే ఆల్ ఆఫ్ ది సడన్ ఈయన రాక్షస పాలనలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చూసి నాకు చాలా బాధ అనిపించేది, కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే మేము రాజశేఖర రెడ్డి గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా అక్కడ ఇష్యూస్ బేస్డే మాట్లాడే, బయటకు వచ్చి చక్కగా మాట్లాడుకునేవారు. మేము కూడా మాట్లాడేవారు, మాకు కూడా మంచి అనుబంధం ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆయన ఇష్యూస్ బేస్డే తప్ప రాజకీయాలుగా కక్ష సాధింపులు లేవు. అలాంటి రాజకీయాలు, అలాంటి పెద్ద ఆయన్ని 75 సంవత్సరాల వయసు గల ఆయన ఇలాగ అరెస్ట్ చేయడం, అసలు చాలా చండాలంగా మాట్లాడడం, అసలు ఈ విధంగా చేయడం అనేది ఎంతదాకా కరెక్టు అనేది. ఇంకా అప్పుడు నేను హాస్పిటల్ నుంచి వచ్చి అదే దాంట్లో వీటితోనే వచ్చి హాస్పిటల్ ప్రెస్ మీట్ పెట్టా. ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు బాధ అనిపించింది. సినిమా వల్ల సిగ్గుతో రండి, సిగ్గుతో తలదించుకోండి. మీరు ఆయన ఉన్నప్పుడు ఎన్నో చంద్రబాబు నాయుడు గారు మీకు ఎన్నో కార్యక్రమాలు చేశాడు, మీకు స్థలాలు ఇచ్చాడు, స్టూడియోలకు ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు, అభివృద్ధి ఫలాలు ఇచ్చాడు, మీ పర్సనల్గా కూడా చేశాడు. అలాంటి వ్యక్తికి మీరు ఈరోజు కష్టాల్లో కుటుంబం ఉంటే ఒక్కరు కూడా రారా? ఎందుకు నిద్ర లెగండి, నిద్రలో ఎందుకు లెగట్లేదు? ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కోసం? ఈ భయపడుతూ బతుకుతూనే ఉంటారా? మీ జీవితాలు ఇంతేనా అని ఆ రోజు నాకు బాధ అనిపించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ప్రశ్నించాను, సార్ మీ మేనమామ, మీ భార్య కూడా, మీ మిస్సెస్ వాళ్ళ అమ్మ, మేనమామ, మీ అత్తమ్మ అందరూ ఉన్నారు, రండి సార్, ఒక్కసారి వాళ్ళకి అండగా ఉండండి, రండి సార్ ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేసుకో, కాళ్ళు పట్టుకుంటాను సార్, రండి సార్. ఎలాంటి వ్యక్తిని ఉండకూడదు సార్, ప్రజల పక్షాన ఉన్న వ్యక్తి జైల్లో ఉండకూడదండి, ప్రజల మనిషి అంటే. ఆ తర్వాత ప్రపంచం తిరగబడింది, ప్రపంచం మొత్తం టోటల్గా ఆయన వల్ల అభివృద్ధి చెందిన ప్రతి ఒక్క ఆ ఎంప్లాయీ కూడా వచ్చి ధర్నాలు చేశారు. ప్రపంచం, నాట్ ఓన్లీ
అలా చేస్తూ ఉంటే మా ఇండస్ట్రీ తరపు నుంచి మళ్ళీ నేనే మురళీమోహన్ గారిని పిలిచి అందరూ మీటింగ్ పెట్టి ఈసీ మీటింగ్లో నా సొంత డబ్బులతో, ఎందుకంటే మళ్ళీ పార్టీలకు అతీతంగా అంటే మళ్ళీ నా సొంత డబ్బులతో మీటింగ్ పెట్టి అందరినీ పిలిచి రండి అని చెప్తే అందరూ వచ్చి ఆయనకి వెనుదండుగా నించొని సపోర్ట్ చేశాం. ఆ రోజు నాకు లోకేష్ గారు ఫోన్ చేశారు. లోకేష్ గారు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పారు. ఆ రోజు నుంచి అన్న మేము మీకు అండగా ఉంటాం, మాకు ఈ కష్టకాలంలో మీరు సపోర్ట్గా ఉన్నారు, మా కోసం మీరు ఉండండి అన్న అంటే నేను చెప్పాను, నాకు పదవులు వద్దు, నాకేం టికెట్లు వద్దు, నాకు ఆస్తులు వద్దు, నా కష్టాల్లో నన్ను ఇబ్బంది పెడుతున్న నా స్థలాల్లో నన్ను కాపాడండి. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా, లాలోనే చెయ్యండి. రెండోది అదొక్కటి. రెండోది ఏంటంటే నా మీద ఉన్న కేసులు తప్పుడు కేసులు ఉన్నాయో లేవో చూసుకొని వెరిఫై చేసి మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు తీసివేయండి. నెంబర్ 2. నెంబర్ 3, మా ఇండస్ట్రీని కాపాడండి, మా ఇండస్ట్రీని నిలబెట్టండి, మా సినీ హబ్బుని తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టండి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, మా సినీ ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, అలా మమ్మల్ని కాపాడండి, నిలబెట్టండి అంటూ ఎఫ్డీసీ చైర్మన్ మా సినిమా వాళ్ళకే ఇవ్వాలి, మా సినీ ఇండస్ట్రీలోనే ఇవ్వాలి అంటూ అవకాశం ఉంటే నేను సేవ చేసుకోవడానికి, నా ఇండస్ట్రీ కళమ్మ తల్లి సేవ చేయడానికి అవకాశం ఉంటే నాకు ఎఫ్డీసీ చైర్మన్ ఇవ్వండి. ఆశించడంలో తప్పులేదు, నేను ఆశించడంలో తప్పులేదు. ప్రజలకు సేవ చేయడానికి, నా ఇండస్ట్రీ సేవ చేయడానికి నేను అడిగాను ఎఫ్డీసీ చైర్మన్. ఒకవేళ నేను యోగ్యుణ్ణి, నేను దాన్ని సరిపోతాను అనుకుంటే నాకు ఇస్తారు, లేదనుకుంటే ఎవరికి ఇచ్చినా నేను వర్క్ చేస్తాను, ఎవరికి ఇచ్చినా నా ఇండస్ట్రీ బాగు కోసం ఉంటాను, ఎవరికి ఇచ్చినా నా ఇండస్ట్రీ కోసం నిలబడతాను. కనుక నేను అది తప్ప ఇంకోటి అడగలే. తర్వాత నేను ప్రతి నియోజకవర్గం నా సొంత డబ్బుతో, నా సొంత కార్డులతో, నా సొంత ఖర్చుతో నేను వెళ్ళి ప్రతి ఒక్కరి ప్రచారం చేశానే తప్ప పవన్ కళ్యాణ్ కూటమికి ఏ ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోలేదు. సీఎం రమేష్ గారు కావచ్చు, భరత్ గారు కావచ్చు, మన రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, ప్రతి ఒక్క ఏరియాకు కూడా వెళ్తే ప్రెస్ మీట్లో అవ్వచ్చు, ప్రతి రూపాయి నేను భోజనాలు కానీ ఏమైనా నా మనసులకు నేనే పెట్టుకున్నాను తప్ప ఒక్క రూపాయి ఎవరిని ఆశించలేదు, ఎవరితో అడగలేదు. నా కార్లు కానీ నా మనసులు కానీ నేనే అందరికీ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇది ఒక కసితో చేయడం జరిగింది. ఒక జగన్మోహన్ రెడ్డి గారి పాలన, నియంత పాలనని తరిమి కొట్టాలి, చంద్రన్న పాలన రావాలి, ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలి. ఒక పవన్ కళ్యాణ్ గారి ఆయన్ని అసభ్యకరంగా ఒక ఫ్యామిలీని తిట్టిస్తూ ఉంటే బాధ అనిపించింది. మా సినిమా వాడిని ఎంత దారుణంగా తిట్టేస్తున్నారు, ఇదా ఇలా సమస్యలకు అనుకున్నాను. ఇలా ఎన్నో ఉన్నాయి. అలాంటప్పుడు నేను తిరగబడవలసి వచ్చింది. ఇది చంద్రన్నకు సపోర్ట్ చేయవలసి వచ్చింది. అదే మాటకి అదే దానికి కట్టుబడి ఉన్నాను. ఇప్పటికీ కూడా అలాగే ఉంటా. ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నా. ఆ రోజు బెదరలేదు. ఆ రోజు అన్ని కేసులు పెట్టినా మళ్ళీ పార్టీలో జాయిన్ అవ్వలేదు, కానీ పార్టీలో ఉన్నప్పటి నుంచి నాకు ఎన్ని మంది బెదిరిస్తున్నా కూడా ఎదురింపులకి ఎదరను. ఈ రోజు కూడా బెదరను. నేను ఎప్పుడు కూడా నాకు గన్మ్యాన్లు అవసరం లేదు, నాకు సెక్యూరిటీ అవసరం లేదు. నేను నిజాయితీగా ఉన్నంత వరకు నాకు ఎవరు అవసరం లేదు. నేను ఎదిరించుకోగలను. నాకు గంట ఏమైనా జరిగితే ఆ గంట తర్వాత వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో నేను చెప్పగలుగుతాను. ఐ డేరింగ్ అండ్ డాషింగ్. నేను ఎప్పుడు కూడా ఏ రోజు ఎదుటివారికి భయపడుతూ బతకను, అది మాత్రం చెప్పగలుగుతా. ఎందుకంటే ఈరోజు అరగంట నన్ను చేయొచ్చు, కానీ అరగంట తర్వాత 100% నేనే తీర్చుకోగల దమ్ము నాకుంది. పోలీసు వాళ్ళకి వెళ్ళి నేను యాజ్ పర్ లానే రూల్స్ పాటిస్తాను తప్ప ఎప్పుడు కూడా హింసకి హింస మార్గం కాదు అనేది, దాడికి ప్రతిదాడి మార్గం కాదు అనేది నా వద్దు. అంటే సార్, ఇప్పుడు పార్టీలోకి చంద్రబాబు గారు కానివ్వండి, నారా లోకేష్ కానివ్వండి, ఆహ్వానిస్తే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా వెళ్ళినా కూడా పార్టీ ఏ పదవి ఇస్తే ఆ పదవికి జాయిన్ అవుతాను. త్వరలోనే జాయిన్ అవుతాను. ఎందుకంటే ఎలక్షన్ ఆడేవాడు అందరూ ఉన్నారు కాబట్టి. మీరు కలిసారా సార్ కూటమి గెలిచాక? మాట్లాడాను, ప్రతి దాంట్లో కూడా మాట్లాడారు, అందరూ మాట్లాడారు. ప్రపంచంలో మన టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తల నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా నన్ను గుర్తించారు, నాకు అభిమానించారు, నా వాల్యూ నాకు ఇచ్చారు, నాకు విలువ ఇచ్చారు. అదే నాకు ఆనందం కొండంత అందంగా ఉంది. సినీ ఇండస్ట్రీలో నన్ను అందరూ గౌరవించారు, అది సంతోషం నాకు. ఈరోజు నాకు ఒకటే నేను అంటాను ఏంటంటే, ఆయన యాక్చువల్గా నేను కష్టాల్లో వెళ్ళాను, ఈరోజు సుఖంలో జాయిన్ అవ్వట్లే. కష్టంలోనే ఆయనతో పాటు ఉన్నాను. వాళ్ళతో పాటు అవతల కాసి ఒక రాక్షస పాలన, ఎదుటివాడికి అపోజిషన్ వస్తే ఎదిరించి మొత్తం టోటల్గా ఇంట్లో ఆస్తులు కొల్లగొట్టే పరిస్థితులు ఉన్నప్పుడు నేను వెళ్ళాను. నా మీద కేసులు పెట్టించుకొని వెళ్ళాను. అంతే తప్ప గొడవలకు ఎదురు వెళ్ళాను తప్ప నేను ఎప్పుడు ఆయన సుఖంగా ఉన్నప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను జాయిన్ అవుతాను అనలే. కనుక నేను దాదాపు 8 నెలల నుంచి ఆయనతో పాటు కష్టపడి, ఆయనతో పాటు కూటమి రావడానికి నా వంతు సహకారం చేసి ఈరోజు జాయిన్ అవ్వడానికి ఆయన ఆహ్వానిస్తే నేను జాయిన్ అవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నా. ఆయన ఏది ఇచ్చినా నేను స్వీకరిస్తా, ఏది ఇవ్వకపోయినా పార్టీ కోసం కార్యకర్తగా కష్టపడతా, నిలబడతా. 100% లోకేష్ గారి కోసమే పనిచేస్తా, లోకేష్ గారి కోసమే ఉంటా.
ఓకే. అంటే ఇందాక అంటే మీరు నేను ఎందుకంటే లోకేష్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు 10 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెట్టలేం. ఎందుకంటే మాతో పాటు ఉన్న వ్యక్తి మాకంటే చిన్న వ్యక్తి కాబట్టి మేము లోకేష్ గారిని ఏదైనా అడగగానే చెప్పగలం హక్కు ఉంది కాబట్టి అందుకే లోకేష్ గారితో ఉంటా, లోకేష్ గారిని ఫాలో అప్ అవుతాను చెప్పి. ఓకే. అంటే సార్ ఇందాక మీరు అన్నారు జగన్ జైలుకి వెళ్తారు అని చెప్పి. జగన్ ఎప్పుడు జైలుకి వెళ్తారు? వెళ్ళే ఛాన్సెస్ ఎప్పుడు వస్తాయి? టైం దగ్గర పడింది. అన్ని పడిందంట. ఎంక్వైరీలు నడుస్తున్నాయి. ఈరోజు మొత్తం టోటల్గా వాసుదేవరెడ్డిని ఆల్రెడీ వాసుదేవరెడ్డి గారి వాళ్ళ ద్వారా కొన్ని వేల కోట్లు బెవరేజ్ లిమిటెడ్ నుంచి మందు రూపంలో ప్రజల సొమ్ము కాజేశారు. ప్రజల సొమ్ము కాజేసిన దాంట్లో మొత్తం కీలక వ్యక్తి వాసుదేవరెడ్డి గారిని అరెస్ట్ చేయమని అడుగుతున్నాం. అరెస్ట్ చేసి 12 తారీఖు నాడు ఆయనకి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ఎంక్వైరీలో కంపల్సరీ కొన్ని వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి తరలించారనేది మొత్తం అభియోగాలు ఉన్నాయి. ఆ అభియోగాలు అలాగే విజయ్ కుమార్ రెడ్డి గారు ఐఎంపీఆర్ కమిషనర్గా ఆయన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్, కొన్ని కీలక డాక్యుమెంట్స్ ఉన్నాయి. అలాగే మొత్తం విశాఖపట్నంలో కలెక్టర్ మల్లికార్జున గారు అవ్వచ్చు, అక్కడ కొంచెం ఎంవివి సత్యనారాయణ గారి భార్య కిడ్నాప్ వ్యవహారం వచ్చి కొన్ని 100 కోట్లు చేతులు మారాయని ఉంది. అలాగే ఇవన్నీ కూడా చాలామంది మొత్తం టోటల్గా అభియోగాలు కావు. ఈ ప్రూఫ్స్ అప్రూవ్ అవుతాయి కనుక ఎంవివి సత్యనారాయణ గారు ఈ చర్చ్ ల్యాండ్లో కాచేయడంలో వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మార్పులు చేర్పులు వచ్చాయని కొంతమంది ఉన్నాయి. కనుక అలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు అన్నీ మనం ఎంక్వైరీలు నడుస్తున్నప్పుడు ఇవన్నీ మనం బయటికి చెప్పలేం, కానీ త్వరలోనే ఆయన కంపల్సరీ అరెస్ట్ అవుతాడు. అంటే చాలామంది అరెస్ట్ అవుతారు. చాలా మంది అరెస్ట్ అవుతారు. ఐపీఎస్ ఆఫీసర్ సర్వీస్ నుంచి కూడా రిమూవ్ అవుతుంది, వాళ్ళు అరెస్ట్ అవుతారు. ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది అరెస్ట్ అవుతారు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు అరెస్ట్ అవుతారు, కొంతమంది ఎంఆర్ఓలు ఆర్డీఓలు అరెస్ట్ అవుతారు, పార్టీ నాయకులు చాలామంది అరెస్ట్ అవుతారు. అరెస్టులు అనేది మొత్తం టోటల్గా నాకు తెలిసి ప్రజల సొమ్ము దోచుకున్నది ఒక 2 లక్షల కోట్ల దాకా ఉంటుంది. 2 లక్షల కోట్లు. ఈ 2 లక్షల కోట్లు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఇది ఏ ప్రజల దగ్గర అయితే వసూలు చేశారో ఆ ప్రజలకు మనకి పెట్టవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకొని అది ప్రజలకే చెందాలి. ఆ డబ్బు అది చెందిందాకా నిద్రాహారాలు లేకుండా వీళ్ళ దగ్గర దాచుకున్న డబ్బుని మనం పాలన ఈ దేశం వదిలి వెళ్లకుండా రికోర్ట్ నోటీసులు ఇచ్చి వీళ్ళని ఈ రాష్ట్రంలోనే ఉంచి వీళ్ళు ఎక్కడెక్కడ పెట్టారో, బినామీలు ఎక్కడ పెట్టారో, ఎవరి ఆస్తులు ఎక్కడ పెట్టారో ఇవన్నీ కూడా తీయటానికి, మనం తీసుకోవడానికి, వసూలు చేయడానికి, ప్రజలకు ఇవ్వడానికి వీళ్ళ మీద చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఇవన్నీ 12వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 20వ తారీఖు లోపల కొన్ని కేసులు నేను పెట్టబోతున్నాను. పెట్టి 100% విశాఖపట్నంలో ఏం జరిగింది, ఇంకొకటి ఏం జరిగింది ఇవన్నీ పెట్టి వాళ్ళ మీద మొత్తం టోటల్ డాక్యుమెంట్స్తో ప్రూవ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కలవడం జరుగుతుంది. చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొత్తం టోటల్ సిబిఐకి, ఈడీకి మనం ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ డబ్బును తీసుకొచ్చి ప్రజలకు పంచడానికి, అహోరాత్రులు రాజధాని కట్టడానికి, పోలవరం పూర్తి చేయడానికి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాపాడటానికి, పరిశ్రమలు రావడానికి, విశాఖపట్నం వీళ్ళ దగ్గర దోచుకున్న డబ్బుకి మా అప్పులు సగం తీరిపోతాయి. ఈ ఆంధ్రప్రదేశ్ అప్పులు తీరిపోతాయి. మా ఇంటి కాదు, ఆంధ్రప్రదేశ్ అప్పులు. ప్రజల డబ్బుకి ప్రజలకే వెళ్తుంది. కంపల్సరీ దోచుకుంటారు. 100% ఆస్తులు జప్తు చేయడానికి ఏ ఒక్కదానికి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఐఏఎస్ ఆఫీసర్లకి బంగాళాలు ఎలాగొచ్చాయి, ఐపీఎస్ ఆఫీసర్లకి 100 కోట్ల ఆస్తులు ఎలాగొచ్చాయి, అలాగే ఐఆర్ఎస్ ఆఫీసర్లకి 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇలాగ వాసుదేవరెడ్డి అన్న ఆయనకి 100,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరికి ఎక్కడెక్కడి నుంచి డబ్బు తెచ్చాడు, ఎవరెవరికి ఎక్కడి నుంచి తీసుకున్నాడు, దోచుకున్నాడు, నెల్లూరులో ఎంత పెట్టాడు, బాపట్లలో ఎంత పెట్టాడు, నెల్లూరు మన విశాఖపట్నంలో ఎంత పెట్టాడు, అనకాపల్లిలో ఎంత పెట్టాడు, మొత్తం తీద్దాం. దారిలోంచి ఎవరు ఎక్కడికి వెళ్ళరు, అందరినీ తీసుకొచ్చి టైం పడుతుంది. అంత రాత్రి అవ్వదు. యాజ్ పర్ రూల్, యాజ్ లా, యాజ్ చట్టం. అంటే జగన్ లాగా అప్పటికప్పుడు అరెస్టులు ఉండవంటారు. చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు. యాజ్ రూల్ పొజిషన్ ప్రకారంగా వెళ్తారు. ఇక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీ కూడా వెరీ స్ట్రాంగ్ మ్యాన్, వెరీ సీరియస్, వెరీ సిన్సియర్, వెరీ ఆనెస్ట్. అది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలుపు తర్వాత కాపులకు ఏ మేరకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? అట్లాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా కూటమి విజయంతో? ఉత్తరాంధ్రలో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, టూరిజం హబ్ ఉంటుంది, అలాగే అక్కడ సినీ స్టూడియోస్ ఉంటాయి, అలాగే సినీ హబ్ ఉంటుంది, సినిమా వాళ్ళందరికీ 32 కిలోమీటర్ల కారిడార్ ఉంటుంది, అక్కడ ప్రతి ఒక్కరికి జాబులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అలాగే ప్రతి ఒక్క బిజినెస్ చేసుకునే వాళ్ళకి అంగళ్ళు, చిన్న అంగళ్ళు అన్నీ ఉంటాయి. అలాగే ఉత్తరాంధ్రకి ఏ డోకా లేదు, ఎంప్లాయ్మెంట్ అని ఇంకొక ఆడ తిరగాల్సిన అవసరం లేదు. యుఎస్ రాయబార కార్యాలయం విశాఖపట్నంలోనే పెట్టాలని మేము కోరుకుంటున్నాం. యుఎస్ రాయబార కార్యాలయం అమెరికన్ ఎంబసీ అక్కడ పెట్టాలని కోరుకుంటున్నాం. అలాగే మేము మొత్తం టోటల్గా వీసా ప్రాసెస్ అన్ని తక్కువ, అన్ని రాష్ట్రాలు కూడా, అన్ని దేశాలు కూడా మాకు విజయవాడ, మాకు అలాగే ఇక్కడ తిరుపతి రావాలని కోరుకుంటున్నాం. అలాగే మా డెవలపింగ్ అనేది ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు
కాపుల్ని అందరం ఎక్కిస్తాడు. ఏ ముద్రగడ పద్మనాభ గారు అయితే ముద్రరామరెడ్డిగా మార్చుకుంటానన్నారో ఆయన మేము పెద్ద ఆయన మేము గౌరవిస్తాం. కాపులుగా బీసీలో చేర్చడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు. కనుక కోపతాపాలతో ఆవేశంతో ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఊబులో ఇరుక్కుపోయి ఒక తప్పుడు సమాచారంతో దాన్ని మాట్లాడాడే తప్ప ఆయన్ని పేరు వెనక్కి తీసుకొని ఆయన ఆధ్వర్యంలోనే కాపుల్ని బీసీలో చేర్చడానికి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిసి అక్కడి నుంచి నరేంద్ర మోడీ గారిని కలిసి అక్కడ ఉన్న ఎంపీలు ప్రతిపక్ష పార్టీలు అందరినీ కలిసి మేము కాపుల్ని బీసీలో చేర్చడం 9th షెడ్యూల్లో పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయమని మేము కంపల్సరీ ఇది మేము పోరాడుతాం. మా పోరాటం ముద్రగడ్డ పద్మనాభం గారితోనే స్టార్ట్ అవుతుంది. ముద్రగడ్డ పద్మనాభం గారు కాదన్నా అవునన్నా మా కాపు నాయకుడు. మేము ఆయన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ కాపుల్ని బీసీలో చేర్చాలి, కాపుల్ని ఎట్టి పరిస్థితుల్లో మన నరేంద్ర మోడీ గారితో మీరు మాట్లాడాలి. మీ అసెంబ్లీలో లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తీర్మానం చేశారో పార్లమెంట్లో మీరు అందరూ కూడా మా కోసం గలమెత్తాలి, మా కోసం లేవనెత్తి ఈ 16 మంది ఎంపీలని బతిమాడుకుంటాం, ప్రతిపక్ష ఎంపీలని బతిమాడుకుంటాం. కంపల్సరీ బీసీలు చేర్చడానికి మా కృషి మేము చేయడానికి ఇది ముద్రగడ్డ పద్మనాభ గారు పెద్దలు విజ్ఞులు, చిన్న పొరపాటు జరగవచ్చు కనుక ఈరోజు కాపు నాయకుడిగా ఆయన ఎట్టి బస్సులో కాదంటానికి 100% ఆహ్వానించే కాపు నాయకుడు ఆయన 100% బీసీలకు పోరాట సమితికి నిలబెట్టింది, కాపాడింది. కాపుల్ని రంగా గారి తర్వాత నిలబెట్టింది కూడా ఆయనే, దాంట్లో నో డౌట్. అలాంటి వ్యక్తి చిన్న ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఈ కుటుంబాన్ని స్విచ్లో పెట్టాడు. ఆ కుటుంబం విడగొట్టే పరిస్థితి చేశాడు. కాబట్టి పౌరుషానికి బాగా చాలా పౌరుషానికి మారుపేరు ఉంటాడు. కనుక దయచేసి పెద్దలు విజ్ఞులు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు పేరు మార్చుకోమని చెప్పలేదు. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడూ కాపు బిడ్డే, కాపు పోరాట సమితి నాయకుడే, మీ ఆధ్వర్యంలోనే మేము వెళ్తామని కోరుకుంటూ బీసీలో చేర్చడానికి ఈ 5 సంవత్సరాలు మా ప్రయత్నం మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. చిరంజీవి గారిని అవమానించారు వైసీపీ ప్రభుత్వంలో, అందువల్లే ఇప్పుడు ఓ వర్గం కులం అనుకోవచ్చు ఆ ఓట్లన్నీ కూటమికి విజయానికి చేకూర్చాయి అంటున్నారు. దీంట్లో అన్నీ ఉన్నాయి. చిరంజీవి గారిని అవమానించారు, అందరినీ అవమానించారు, ముద్రగడ పద్మనాభం గారిని అవమానించారు. ముద్రగడ పద్మనాభం గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారనే ఫీల్ అవుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు అవమానించారు ఫీల్ కాలే. ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడుతున్న ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారు మాటగానే తీసుకున్నారు తప్ప కాపులు ఏ రోజు కూడా ముద్రగడ పద్మనాభం కాపు మాటగా తీసుకోలే, ఆయన వైసీపీ నాయకుడిగా తీసుకున్నారు. ఎప్పుడు కూడా కాపు నాయకుడిగా మేము ఆహ్వానిస్తూనే ఉంటాం. కాపులు అందరూ ఏకదాటి మీద నించున్నారు. కాపులకు పౌరుషం ఎక్కువ. కాపులు ఒక పౌరుషంతో ఓటు వేస్తే ఎలా ఉంటుందో ఒక రాష్ట్రాలనే మార్చేస్తాం, గవర్నమెంట్లే మారిపోతాయి అనేది ఎన్నోసార్లు నిరూపించాం. ఒక వంగవీటి మోహన్ రంగా గారు నిరూపించారు, మళ్ళా పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. కేంద్రంలో చంద్రబాబు గారు చక్రం తిప్పుతారనే వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ప్రత్యేక హోదా వస్తుందో రాదో నేను చెప్పలేను, కానీ మన రాజధాని పూర్తవుతుంది, మన పోలవరం పూర్తవుతుంది, విశాఖపట్నం రైల్వే జోన్ వస్తుంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కన్నా ఆగుతుంది, పరిశ్రమలు వస్తాయి, మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈరోజు మనం ఏం కావాలనుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల్లో నెంబర్ 1 స్టేట్గా మనకి తీర్చిదిద్దగల మొత్తం టోటల్ వనరులన్నీ, డబ్బులన్నీ, ఫండ్స్ అన్ని తెప్పించడానికి ఉండటానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సపోర్ట్తో, మోడీ గారి ఆశీస్సులతో కంపల్సరీ జరుగుతుందని మనం చెప్పగలుగుతాం. మీరు ప్రతిసారి సినిమా ఇండస్ట్రీ ఒకటే కుటుంబం అంటూ ఉంటారు, కానీ ఒక రకమైన వార్తలు వినిపిస్తున్నాయి సార్, 2 కులాల వారే 2 కుటుంబాల వారే ఏలుతూ ఉంటారని. అదేంటో మీకు కూడా తెలుసు. ఈ వాదనలో ఎంత నిజం ఉందంటారు? అంటే అది తప్పు. ఇప్పుడు కాపులను కమ్మాసు చేస్తారు అని మీరు కాపులు కమ్మాలు 2 కుటుంబాలు వెళ్తారంటారు, అది తప్పు. ఏమండి, ఇది సినిమా అనేది టాలెంటెడ్, నిర్మాత అనేది డబ్బు, డైరెక్టర్ అనేది టాలెంటెడ్, టెక్నీషియన్స్ అన్ని దాంట్లో ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్నింటిలో ఉంటారు. ఈజ్ ఒక హార్ట్, ఆ హార్ట్ని ఎవరు ఆపలేరు. మీరు యాంకరు, మిమ్మల్ని మేము ఆపగలుగుతామా? మేము ఆదిలో ఆపగలుగుతామేమో, మీ అంతా మీ టాలెంట్ ఉంటుండగా మేము ఆపలేము. ఒకప్పుడు నన్ను ఎవరు పట్టించుకునేవారు కాదు, ఈరోజు నాది 10 మంది చూస్తున్నారనే కదా మీరు అందరూ వస్తున్నారు. అలాగే ఎవరమైనా సరే మన టాలెంట్ ఉంటే మనం ఆపలేరు. ఒక ఆఫీస్ బాయ్ నుంచి వచ్చి ఈరోజు ఇంత పెద్ద నిర్మాతను అయ్యానంటే, ఈరోజు ఒక 8 సినిమాలు డైరెక్టర్ని అయ్యానంటే, ఈరోజు మీరు అందరూ ప్రపంచంలోనే నన్ను అభిమానిస్తున్నారు అంటే, మరి ఈరోజు లోకేష్ గారు అభిమానించినారు, చంద్రబాబు గారు, జగన్మోహన్ ఎవరు అభిమానించినా అది సినీ కలమ్మ తల్లి దేవనలతోనే నేను వచ్చాను. కనుక సినీ ఇండస్ట్రీలో ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు. టాలెంట్ ఉన్నవాడు గొప్పవాడు,
టాలెంట్ లేనివాడు ఏమీ లేనివాడు. ఈ రెండు మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఓకే. కంటెంట్ ఉంటే మనం ఎవరు ఆపలేరు, కంటెంట్ లేకపోతే మనం ఎంత చేసినా కూడా మనం ఏమవుదు. ఉదాహరణకు దాసనాథ గారి అబ్బాయి, ఉదాహరణకు రాఘవేంద్ర గారి అబ్బాయి, ఉదాహరణకు కేఎస్ రామారావు గారి అబ్బాయి, అలా ఉదాహరణకు చెప్పుకుంటే కొన్ని వందల మంది వెళ్ళిపోయారు. కాకపోతే టాలెంట్ ఉందనుకోండి ఎంతోమంది వెళ్ళారు, టాలెంట్ లేని వారు ఎవరు లేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్.